ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిన్న నువ్వు ఒక మాట మాట్లాడావు, దావోస్ వెళ్ళేటువంటి క్రమంలో నువ్వు దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే నేను చలిగా ఉంది కాబట్టి వెళ్ళలేదని చెప్పానని చెప్తున్నావు. నేను ఆ మాట అన్నట్టు ఎక్కడన్నా నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. నీ కొడుకు రెడీయా లేకపోతే నువ్వు రెడీయా? ఎక్కడో పనికిమాలని ఆ రీల్స్ను షార్ట్స్ చూసుకునేటువంటి నీ కొడుకును నువ్వును నా గురించి మాట్లాడతారా? మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా? చెప్పండి, మీరే సాక్ష్యం ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి పత్రికా సమావేశంలో నేను క్లియర్గా మాట్లాడడం జరిగింది. చలిగా ఉంది అని చెప్పి ప్రచారం చేసుకుంది, ఆ పనికిమాల ప్రచారం చేసుకుంది నువ్వు. 9 సార్లు దావోస్ వెళ్ళానని చెప్పావు. ఏం ఉద్ధరించావు చెప్పు, నాకు తెలియక అడుగుతాను. ఏం సాధించుకొచ్చావు అక్కడి నుంచి వచ్చి? ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి నువ్వు తీసుకొని వెళ్ళి 10 సార్లు మేము వెళ్ళిన తర్వాత కూడా చెప్పాం, అక్కడ ఒక నెట్వర్కింగ్ సెషన్స్ మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి పాలసీల మీద డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఒక పెద్ద నెట్వర్కింగ్ సెషన్ లాగా ఉపయోగపడుతుంది తప్ప అక్కడ ఉన్నటువంటి మనకు అవసరమైనటువంటి వారిని మన రాష్ట్రానికి రప్పించుకొని మనం సదస్సులు పెట్టుకొని మనం వాటిని ఆకర్షించేటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప 15 కోట్లు 20 కోట్లు ప్రతిసారి వెళ్ళినటువంటి క్రమంలో ఖర్చు పెట్టి నువ్వు సాధించింది ఏంటి?